బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు సోమేష్ అండి. సోమేష్. నేను ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ సాధన కమిటీ డిఎస్సి సాధన కమిటీ నిరుద్యోగుల సంఘ నాయకుని. నేను ఈరోజు ప్రత్యేకంగా మాకు ఒక డిఎస్సి ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చి గత 2020 నుండి మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతాలలో. మాకు ప్రత్యేకంగా సర్వశిక్ష అభియాన్ ద్వారా 275 పోస్టులు గత గవర్నమెంట్ గత రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2012లో అప్పుడు మాకు నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ మరి ఇప్పటివరకు దానికి భర్తీ చేయలేదు. మాకు కూడా ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి, ఈ మెగా డిఎస్సి, జనరల్ డిఎస్సి కూడా భర్తీ చేయాలి. నేను ఈరోజు రావడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? మరి 25,000 మెగా డిఎస్సి చేస్తానని ప్రభుత్వం గతంలోనే మీకు చెప్పింది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, మెగా డిఎస్సి వేసిన తర్వాతనే మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అంటూ కూడా రకరకాల వాగ్దానాలు చేశారు. సో ఇంతవరకు అవన్నీ అలాగే కేవలం నీటి ముట్టలాగానే ఉంటున్నాయి తప్పితే సో మీకంటూ ఒక పర్టికులర్గా ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు ఏమి మీకోసం చేయబట్టలేదు. సో ఏంటి నెక్స్ట్ మీ మోటివ్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదండి, ఏదైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మొన్న రీసెంట్గా జనవరిలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఫిబ్రవరిలో బడ్జెట్ విడుదలలో కూడా మేము బడ్జెట్ విడుదల చేసి వెంటనే నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు లేదే, 6 నెలలు అవుతుంది కదా, మరి ఇప్పటి వరకు భర్తీ చేయట్లేదు. మరి ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇప్పుడు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మరి భర్తీ చేయవచ్చు కదా. బడ్జెట్ లేదంటున్నారు, బడ్జెట్ ఎందుకు లేదండి నాకు అర్థం కాదు. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నాడంటే ఆయన ముందుగానే చెప్పేశాడుగా, నన్ను కోసుకు తిన్న నా దగ్గర రూపాయి లేదు అని అంటున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకే దాదాపు 2 లక్షల మందికి నిరుద్యోగులకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. సో ఇక మీ ఉద్యోగాల సంగతి ఏంటి మరి పరిస్థితి? మరి బడ్జెట్ లేనప్పుడు బడ్జెట్ తీసుకురావాలి కదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి. కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకురావచ్చు కదా. కేంద్రం గాడిద గుట్టించింది అంటున్నారు. ఎందుకు ఇస్తలేరు? ఒకసారి మనం బయట తీస్తేనే కదా అన్ని వెళ్ళేది. అన్ని లోపల నడుస్తున్నాయండి. మనమే ఫాల్తుగాలము, ఇక్కడ ప్రజలే ఫాల్తులు. ఎందుకు బడ్జెట్ ఇవ్వదండి? ఒక సీఎంకి విలువ లేకపోతే ఎట్లా? వెంటనే రాజీనామా చేయండి మనండి, వెంటనే రాజీనామా చేసి ఇంకొకసారి ఎలక్షన్ నిర్వహించమని చెప్పండి. మరి అదేనా చేద్దాం. మరి ఎందుకు బడ్జెట్ లేదండి? చాలా బడ్జెట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లేని సంపద, లేని ఖనిజాలు అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు బడ్జెట్ లేదని అనుకుంటున్నారు? ఒక వైన్ షాప్లోనే చాలా కోట్ల డబ్బులు. మన ఉదాహరణ ఒక మాట అండి, మన సీఎం కేసీఆర్ ఉన్నారు, ఆయన పరిపాలన మొత్తం దేంతో సాగింది? వైన్ షాపులతోనే కదా సాగింది. మరి ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఆ డబ్బులు ఎట్టి పోయినాయి? మరి బస్సు ఏం లేదు, ఇంకా పెరిగినాయి. ఇంకా పెరిగిందంటే ఆదాయం ఎక్కువ రావాలి కదా. మరి ఎక్కడ పోయినాయి? సంపద ఎటు పోతుంది మొత్తం? మరి వీళ్ళు దోచుకొని తింటున్నారా? మరి ఏం సంగతి ఇది? ఏం సంక్షేమ పథకం అండి? ఒకటే ఉచిత పథకం, బస్సు తప్ప వేరేది ఏముంది నాకు చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఇల్లులో కొంతమంది 1,00,000 రూపాయలు వచ్చినాయి, మిగతా రావట్లేదు. రాజు యువకులు ఏదో అన్నారు కదా, ఉపాధి కల్పిస్తామని, అది ఎక్కడ పోయింది? యువ వికాసం అది ఎక్కడ పోయింది? నిరుద్యోగుల కోసం అని చెప్పి ఎక్కడ పోయింది అది? ఆ పథకాలన్నీ ఎక్కడ ఉన్నాయి? అన్ని బంద్ చేయండి, పథకాలన్నీ బంద్ చేయండి, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వండి, హ్యాపీగా బతుకుతాం. మీ పేరు తీసుకొని మేము, గవర్నమెంట్ పేరు తీసుకొని మేము బతుకుతామని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకొక విషయం, బడ్జెట్ లేదు అంటున్నారు. ఈ రోజే మా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 7,085 కోట్లు శాంక్షన్ అయినాయి. నా దగ్గర ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ పేపర్లో వచ్చిన ఈ ఎవిడెన్స్ ఇలా. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందండి? విడుదలాట ఎన్ని పోస్టులు ఉన్నాయి. మరి ఇన్ని బడ్జెట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక ఖానాపూర్ నియోజకవర్గానికి? మరి లేనని ఎట్లా అంటారు? 20 నెలలలో 792 కోట్లు. 20 నెలల్లో 792 కోట్లు. ఇది నేను రాసింది కాదు కదా, పేపర్లో వచ్చిన ప్రకటనే కదా. అది కూడా ఆయన ఇంటర్వ్యూ చేసిండట, ఆంధ్రజ్యోతి ఆయన. మరి ఇక్కడ బడ్జెట్లు ఉన్నాయి, మరి ఇక్కడ నిరుద్యోగులకు బడ్జెట్ లేదని ఎవరంటారండి? నా అంచనా ప్రకారం మొత్తం దోచుకొని తింటున్నారు, మొత్తం అందరు దోచుకొని తింటున్నారు. తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చి, తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కారణమేమో రావడానికి నిరుద్యోగుల పోరాటం, ఉద్యోగస్తుల పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బాగుండేండి. అసలు ఇవి ఏమీ లేకుండే. ఈ మధ్యలో అన్ని కుల విభేదాలు రావడం, అన్ని మధ్యలో చిచ్చులు పెట్టడం,
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మేము ఉదాహరణ మా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మేమేమైనా అడుగుదామంటే అక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోరు. అసలు మాకు ఎమ్మెల్యే ఉన్నట్లా నిన్నట్లనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీ ఆయన, మా కాంగ్రెస్ పార్టీ ఆయన. మరి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీజేపీ నగేష్ గారు. సో అక్కడ ఎటువంటి పట్టించుకునే పరిస్థితి లేవా? అసలు దేని గురించి పట్టించుకుంటారని వాళ్ళు, దేని గురించి పట్టించుకోరు. ఇప్పటికీ మా ఆదిలాబాద్ నుండి జన్నారం రోడ్ల వరకు పోండి, రోడ్లు గింత గుంతలు ఉంటాయి. మరి అది ఇన్ని బడ్జెట్ ఉన్నప్పుడు అది డెవలప్ కావాలి కదా. మరి సరిగా రోడ్లు లేవు, వాగు దాటాలంటే బ్రిడ్జ్లు లేవు. మొన్న రీసెంట్గా మొన్న 2 days బ్యాక్ వాగులు దాటడానికి లోపల నడుచుకుంటూ ఆదివాసి మిత్రులు పోతున్నారు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. మరి ఇన్ని డబ్బులు ఎక్కడ పెట్టారండి? మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అన్నారు. మరి ఏంటి ఆ జస్టిఫికేషన్కి ఏమన్నా న్యాయం జరుగుతుందంటారా? ఏం న్యాయం జరగడం లేదండి. మన నిధులు అన్నారు, అన్నీ అన్నారు. తొక్కలు ఎక్కడున్నాయండి? అవి ఎక్కడ ఉన్నాయి? నాకు చూపించండి. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. పాపం రైతులకు యూరియా దొరకడం లేదు. ఇక్కడ సిఆర్టీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 6 నెలల నుండి ఉద్యోగాలు చేస్తున్నారు. పాపం తినడానికి ఇంట్లో తిండి కూడా లేదు, కానీ 6 నెలల నుండి జీతాలు లేవు. ఇంత నిర్లక్ష్యమా అండి? నాకు అర్థం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వం వెంటనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్య కానీ ఇతర సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో మొన్న ఒక ఘటన జరిగింది కదా, యువకులు మొత్తం రోడ్ల పైన వచ్చి ప్రధానినే చూడకుండా తన్నిండ్రు. ఆ ఘటన కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చేసే అవకాశాలు 100% ఉంది. ఖచ్చితంగా ఆ కనబడుతుంది రోజు ముందు నేపాల్ ఘటన ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది, వచ్చే అవకాశం కనబడుతుంది. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది, నిరుద్యోగులు రోడ్లపైన వస్తున్నారు. మరి ఈ రోజు కాకుండా రేపు మాపో మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుందని నేను 100% చెప్తున్నా.